వర్షాలు ముఖం చాటేశాయి. వానకాలం మొదలై దాదాపు 2 నెలలు కావస్తున్నా చినుకు జాడలేదు. కనీసం బోరుబావుల ద్వారానైనా పంటలు పండిద్దామని భావించిన అన్నదాతలకు అక్కడ నిరాశ ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలతో బోరు బావుల కింద వేసిన పంటలు ఎండిపోయి భూములు నెర్రలు బారుతున్నాయి. కడుపు మండిన రైతులు విద్యుత్ కోతలు ఎత్తివేయాలంటూ జిల్లాల్లో రోడ్డెక్కుతున్నారు. మెదక్ జిల్లాలో రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రోడ్లపై బైఠాయించడం సహా విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నాకు దిగారు. కొన్ని చోట్ల అన్నదాతల ఆందోళనలు ఉధృతకు దారితీస్తున్నాయి. తూప్రాన్లో విద్యుత్ కోతలను నిరసిస్తూ విధ్వంసానికి దిగారు. విద్యుత్ కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నార్సింగి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 3 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని లాఠీచార్జికి దారితీసింది. పలువురు రైతులు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. పోలీసు వాహనాలతో పాటు బస్సులను ధ్వంసం చేశారు. నల్గొండ జిల్లాలో విద్యుత్ సరఫరా దారుణంగా తయారైంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతలను నిరసిస్తూ నూతనకల్ విద్యుత్ ఉప కేంద్రానికి రైతులు తాళం వేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై వందల సంఖ్యలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టిన పెట్టుబడి బూడిదల పోసిన పన్నీరులా మారిందని వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాను మెరుగుపరచకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఈ తేప వర్షం లేదు, పొలాల్లో నీళ్ళు లేవు, కరెంటు లేదు. తాగదామంటే ఇంటికి వెళ్ళేటోళ్ళకల్నాడ బంద్, కరెంట్ బంద్. ఏం చేయాలాడ? ఎప్పుడు నేను 6 ఎకరాలు వేసిన ఆరి పంట, 6 ఎకరాలలో ఒక్క గుంటలో కూడా నీళ్ళు లేవు. తూకం బారకాసింది. ఇప్పుడు ఏం చేయాలి? 6 ఎకరాలకు ఎంత పెట్టుబడి అయింది? మొత్తం ఎండిపోయింది. బెట్టగానే బాగా ఇడిసబెట్టినాం. ఇప్పుడన్నా మంచిగా ఇస్తే బాగుంటుంది. ఇయ్యకపోతే ఇక ఏడదాకా అంటే ఆడదాకా రైతులు ఏడదాకా అంటే ఆడదాకా త్యాగం చేస్తారు కూడా. 9 ఎకరాలు వేసిన మొత్తం ఎండిపోయింది. ఏం కరెంటు విషయమే, ఇంకేమిది? కరెంటు ఉంటుంది. కరెంటు వర్షాలు లేక కూడా కొన్ని మొక్కలు కూడా ఎండిపోయినాయి. అవి అయినా తగ్గుతాయమంటే ఇవి తగ్గుతాయమంటే నాటు వేసుకుంటే కొంచెం బోర్ల కాడ 1-2 ఎకరాలు వేసుకుంటే అవి కూడా ఎండిపోతున్నాయి. ఏం చేస్తారు? 6 గంటలు కాదా, గంట ఒక సెకండ్ ఒకటి ఉండలేదు కరెంటు. ఒక్కొక్క అర్ధ గంట లేదు. ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, కన్ను మూస్తుంది పోతుంది, కన్ను మూస్తుంది పోతుంది. గవర్నమెంట్ అందరు బొందలో దొరుకుతుంది రైతులకు. ఇంకేం చేస్తారు? 4 ఎకరాలు వేసినాం కానీ వానలు లేక మొత్తం ఎండిపోతుంది. అందులో ఎకరన్నర బోరుకున్నది. ఆ బోర్కు కూడా సరైనగా కరెంట్ లేక మొత్తం ఎండిపోతుంది. కరెంట్ లేదు కదా సరిగా. వచ్చే కరెంట్ కూడా 1-2 గంటలు అట్లా ఉంటున్నది. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఏం తెలుస్తలేదు అనమాట. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఏం తెలుస్తలేదు. మొత్తం పంటలు నాశనం అయిపోతున్నాయి సార్. మాకు ఎట్లా బతాం, ఏం చేస్తాం? పెట్టుబడి కూడా పోనీ అక్కడ తినని కూడా వెళ్ళేటట్లేదు. ఇంత కష్టపడితే ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. అప్పులే మరి ఇంకా మాతానే ఎక్కడి ఇంకా ఇక మట్టి బుక్కి మందు దాగి సచ్చేదే ఉంది అనుకో మట్టి. మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. వ్యవసాయానికి 7 గంటలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.